శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణారవిందము ప్రణో దేవి సరస్వతి జ్యోతిర్గమయ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల ప్రపంచంలో ఎన్నో కోట్ల మందికి తన పేరుతో సేవలను అడిగినే తడువుగా మాకు అన్ని అరేంజ్మెంట్ చేస్తారు. నేను ఈ రాజకీయ రంగంలో ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటున్నాను. भगवान श्री सत्य साई बाबा साइड साइड ముందుకు రాని క్లోజ్ చేసుకోండి. क्या हुआ आप लोगों को? और कुछ नहीं तो बताइए, बात करता हूँ. पूर्णा चंदर ओके सीना अडवो सीना చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం. నాకు కూడా బాబా గారితో వారి దానికి నేను డైరెక్ట్గా అనంతపురం పోతున్నా కూడా వారిని ఇప్పుడు నేను డైరెక్ట్ చూడకున్నా కూడా నేను గీతారెడ్డి గారిని శిష్యుని కాబట్టి వారి ఇంట్లో నేను రోజు వెళ్ళేవాడిని. రోజు వెళ్ళినప్పుడు ఎదురుగానే బాబా గారికి పెద్ద ఫోటో, ఫస్ట్ వారి ఆశీర్వాదం తీసుకొని ముందుకు సాగేవాడిని. ఎప్పుడు కష్టంలో ఉన్నా కూడా మేడం గారు ఎప్పుడు చెప్పేది, మీరు ఒకసారి బాబా గారి దగ్గరికి వెళ్ళు గణేష్, నీకు బాగా అవుతుంది, నీకు మంచి మార్గమే, ఆ మార్గం వెళ్తే బాగుంటుందని నాకు దేవుడు తెలియలేదు, నేను వెళ్ళలేకపోయినాను. కానీ వారి మార్గంలో నడవాలని అనుకుంటున్నాను. ఇందాక పెద్దలు చెప్పినట్టు నేను చాలాసార్లు చెప్పాను, చెప్తే నేను రాజకీయ నాయకుని కాబట్టి వేరేలాగా అనుకుంటారని కొన్ని విషయాలు చెప్తా, కొన్ని విషయాలు చెప్పలే. కానీ ఈరోజు పెద్దలు శ్రీనివాసు సార్ చెప్పినట్టు దేవుడు అందులో ఆరబాటలు కాదు, మనస్ఫూర్తిగా మనం వారిని ఎంత ఆదరిస్తున్నామో దాంతో పాటు నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఎంత సేవ చేస్తున్నారు, నటిస్తుండ్రా కానీ భక్తిగా చూపిస్తుండ్రా అని కూడా దేవుడు ప్రతిదీ మనం గమనిస్తుంటారు. మనం అనుకుంటాం చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా చేసేస్తే దేవుడు ఇష్టపడతాడు. దేవుడు ఇష్టపడేది ఏంటి ఒకటే, వారు నిజమైన భక్తి కూడా ఒకటే, ఏంటంటే వారు మార్గంలో నడవడమే నిజమైన భక్తి. బాబా సత్యసాయి బాబా గారు ఏం చెప్పారు, హెల్ప్, లవ్ ఆల్, సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయమని. నిజమైన భక్తి ఏమైనా ఉందంటే వారు చెప్పిన మార్గంలో నడిచిన వాళ్ళే నిజమైన భక్తులు. ఈరోజు కూడా ఇక్కడ ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం చేసినా కూడా ఏడ అంగులు ఆరబాటలు లేకుండా స్వచ్ఛమైన నిజమైన సేవ చేస్తున్న ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను.